హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏప్రిల్ 6న ప్రశ్నించే పాలకుల అణచివేత అంశంపై సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు గద్దర్ ఫౌండేషన్ అధ్యక్షులు సూర్యకిరణ్. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో గద్దర్ ఫౌండేషన్ సభ్యులు సమావేశమయ్యారు. 1997లో గద్దర్పై ఎవరు కాల్పులు జరిపారో అప్పటి ప్రభుత్వాలు తేల్చలేదని చెప్పారు. గద్దర్పై ఎవరు కాల్పులు జరిపారో ఇప్పటి ప్రజా ప్రభుత్వం నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఫౌండేషన్ సభ్యులు. కోసం ఈ రోజు ఉన్నటువంటి కాంటెంపరీ సిచ్యువేషన్ లో ప్రశ్నించే గొంతుల మీద పాలకుల అణచివేత ఏ పద్ధతిలో కొనసాగుతుందో ప్రజలకు మరొకసారి గుర్తు చేయడం కోసం గద్దరన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గద్దరన్న పుట్టినరోజు సందర్భంగా రేపు 6వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్నటువంటి సభను విజయవంతం చేయాల్సిందిగా నేను మిత్రులందరినీ, గద్దరన్నతో పనిచేసినటువంటి వాళ్ళు, కలిసి పనిచేసినటువంటి వాళ్ళు, ప్రశ్నించే గొంతులందరూ కూడా హాజరు కావాలని చెప్పి కవులు, కళాకారులను, విద్యార్థులను కోరుతా ఉన్నాను. ప్రశ్న చాలా మార్పు పునాది అవుతుంది. మానవ జాతి అభివృద్ధికి ప్రశ్నే మూలం. మెదడులో ప్రశ్న ఉత్పన్నం కాకపోతే మానవ జాతి అభివృద్ధి ముందుకు పోతుంది. ఆ ప్రశ్నను అణచేయడం అంటేనే ఖచ్చితంగా అభివృద్ధిని అణచేయడం. ఆ ప్రశ్నను లేకుండా చేయడం అంటే ఉన్న స్థితిని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించడం. కాబట్టి ప్రశ్నించేటటువంటి ప్రశ్న ఎంత బలంగా ముందుకు పోతుందో, ఎన్ని ప్రశ్నలు ఎక్కువ పెరుగుతాయో అప్పుడే మానవ జాతి అభివృద్ధి ముఖంగా ముందుకు పోతుంది. గద్దర్ జీవితాంతం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. అందువల్లనే ఆయనను చంపడానికి కుట్ర జరిగింది. ఒక్కసారి కాదు, చాలాసార్లు. అజ్ఞాతవాసానికి వెళ్ళి వచ్చినాడు. జీవితం అంతా ప్రజల్లో జీవించి ఉన్నాడు. వెన్ను మీద ఒక తుండ పెట్టుకొని ఆయన పాట పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేసిన అంతర్జాతీయ స్థాయి కళాకారుడు, గాయకుడు, ఇంకా తత్వవేత్త గద్దర్. ప్రియమైన ప్రజలారా, భారతదేశంలో అనాదిగా అరాచక, అసాంఘిక ప్రభుత్వాలు, ప్రజల చేత ఏర్పడిన ప్రభుత్వాలు అరాచకవాదాలతో ప్రజల్ని, ప్రజా సమూహాలని, పోరాటాలని, ప్రశ్నించే గొంతుల్ని హతమార్చే పని పెట్టుకుంది. 1985 నుంచి 89 వరకు అజ్ఞాతంలో ఉన్న నాన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనజీవన స్రవంతులకు రావాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ప్రజల్లోకి వచ్చిన నాన్న యావత్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ భారతదేశంలో జరుగుతున్న వనరుల దోపిడీ, సహజ వనరుల దోపిడీ, ప్రజలపై జరుగుతున్న అనేక దాడుల్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లి చైతన్యం చేస్తూ, వాళ్ళని పోరాటంలో భాగం చేస్తూ, ప్రజల్ని సమీకరిస్తూ, జ్ఞాన పోరాటం, చైతన్య పోరాటం, పోరాటాల రూపం తీసుకున్న నాన్నతో కలిసి అనేక మందిని ఆనాటి ప్రభుత్వాలు